తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉదయం 8 దాటక ముందే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఇవాళ తెలంగాణలోని తూర్పు జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మిశ్రమంగా ఉంది. గడిచినటువంటి 10-15 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంది. వడగాల్పులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా విపరీతమైనటువంటి వడగాలులు ఉంటాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఇటు భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాలకు, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి 41 నుంచి 44 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇటు ఖమ్మంలోనూ అదేవిధంగా వరంగల్ పాత జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే గడిచినటువంటి 10-15 రోజులుగా ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా హెవీగా వడగాల్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. హీట్ వేవ్స్ పెరగడంతో పాటు కొన్ని జిల్లాల్లో వేడి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 38 నుంచి 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటు ఆదిలాబాదు, నిజామాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కొంత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది భవిష్యత్తులో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. థాంక్యూ రాముడు.